వెల్కమ్ టు తెలుగు న్యూస్. అల్లూరు జిల్లా కొయ్యూరు ఎట్టకేలకు కదిలిన అధికారులు. బచ్చింత ముల్లిమెట్ట గెడ్డను పరిశీలించిన అధికారులు, టీడీపీ నాయకులు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే బ్రిడ్జి పనులు ప్రారంభిస్తామంటున్న అధికారులు. 2022లో రోడ్డు బ్రిడ్జికు NREGS ద్వారా నిధులు మంజూరు. త్వరగతిన బ్రిడ్జి పనులు పూర్తి చేసి మాకు రహదారి సౌకర్యం కల్పించాలంటూ గ్రామస్తుల విజ్ఞప్తి. అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం టౌనూరు పంచాయతీ బచ్చింత మునిమేట ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు గెడ్డ ఉధృతంగా ప్రవహించడంతో వారికి రహదారి సౌకర్యం లేక అవస్థలు పడుతున్నారు. విద్యార్థుల గెడ్డను దాటి వెళ్లాల్సిన పరిస్థితిపై స్పందించిన టౌనూరు పంచాయతీ అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పాపయ్యమ్మ మాట్లాడుతూ ఈ గడ్డ విషయమే ఇరిగేషన్ జేఈ రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం 2022లో రోడ్డు బ్రిడ్జికు NREGS ద్వారా నిధులు మంజూరు అయ్యాయని, అయితే కాంట్రాక్టర్ జాప్యం వలన రహదారి బ్రిడ్జి పనులు ఆగిపోవడం జరిగిందన్నారు. అప్పుడు సిమెంట్ పైప్స్ బ్రిడ్జి మంజూరు అయిందని, అయితే ఈ గడ్డ ఉధృతికి స్లాబ్ బ్రిడ్జి వెళ్లాలని రీఎస్టిమేషన్ వేయడం జరిగిందని, అది కూడా మంజూరు అయిందన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే వెంటనే పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. మీ పరిశీలనలో VRO సుజాత, సచివాలయ అడ్మిన్ సింహాచలం, సచివాలయ మహిళా పోలీస్ నాగమణి, టీడీపీ నాయకులు దొండా ప్రసాద్, పొట్టిక నోకరాజు, పుష్ప కాకర చంటి, VRA కర్రీ సింహాచలం, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. గట్టిగా ఉన్నదా? అమ్మో బాబాయ్, జాగ్రత్త, నెమ్మదిగమ్మా, ఏం గుచ్చుకుంటే. రే ఆ గడ్డ దగ్గర ఆగాలి. రే ఆ ఫోల్ టచ్ దూరంగా.